అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడని 151 సీట్లు ఇస్తే అతను చేసింది ఏంటండి? అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ప్రజా సమస్యలు తీర్చడం కోసం ప్రజావేదిక 9 కోట్ల రూపాయలు ఇటు కడితే దాన్ని కూల్చివేశాడు. ఆనాడే ప్రజలందరూ బాధపడ్డారు. రెండోది పోలవరం ప్రాజెక్టు ఏమన్నాడండి? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు, నేను అధికారంలోకి రాగానే 2 సంవత్సరాల్లో చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు అయింది. కాంట్రాక్టర్ కూడా చుట్టాలకు ఇచ్చుకున్నాడు. ఈవేళ కూడా దాన్ని కంప్లీట్ చేయలేదు. చేయకపోగా దాంట్లో కూడా వాళ్ళు ఒకటి కుంగిపోయింది. అమరావతి రాజధాని లేకుండా చేశాడు. 3 రాజధానులు ఏంటండి? రాజధాని లేకుండా చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల మీద, రైతుల మీద, యువత మీద కొడుతూ పోలీస్ స్టేషన్లో పెడుతూ నరకం చూపించాడండి. వాళ్ళ కన్నీరు మామూలు విషయం అండి. ఉద్యోగస్తులు సిబిఎస్ అదెంతన్నా ఒకరోజు 2 రోజులు అన్నాడు. ఉద్యోగస్తులకి సమయానికి జీతాలు ఇవ్వగలిగాడా? ఉద్యోగస్తుల్లో ఎవరైనా కోచింగ్ చేస్తే డాక్టర్ సుధాకర్ లాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఒక దళితుడిని చూడకుండా 2 చేతులు వెనక్కి కట్టి చంపేయడాన్ని ప్రజలు గమనించారా అంటారా? రంపచోడవరంలో ఒక ఎమ్మెల్సీ, ఒక గోండా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే దాన్ని చాలా రోజులు కేసు కట్టలేదు. మళ్ళీ అలాంటి బయటకు వస్తే ఘన స్వాగతం పలకడమా? అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 75 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని ఇన్ని ఇబ్బందులు పెట్టాడండి. చంద్రబాబు అంటే వరల్డ్లోనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూసే వ్యక్తిని జైల్లో పెట్టి సునకానం పొందుతావా? ఆనాడే డిసైడ్ అయిందండి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టాలి, జగన్మోహన్ రెడ్డి అంతలు చూడాలని. అంతేకాదు, మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రోజా, రమేష్, అలాగే సలహాదారు సజ్జల రెడ్డి, వంశీ, ఇంకా చాలా మంది ఏంటండి మాటలు? చంద్రబాబు నాయుడు గాని ఆడు ఈడు ఎదవా ఇయ్యా మాటలు ప్రజలు గమనించరండి. అలాగే తమిళనాడు నుంచి రజనీకాంత్ గారిని విజయవాడ ఎన్టీ రామారావు గారికి అప్పట్లో 100 సంవత్సరాల జనసేన జ్యోతిలో తీసుకొస్తే రజనీకాంత్ గారిని ఏకవచనంతో బూతులు తిడతారా? ఇదండి నేర్పింది. అలాగే జోగీర్, అలాగే బోండా ఉమా వెంకన్న వెళితే నడి రోడ్డు మీద రాడ్లతో దాడులు చేశారు. చంద్ర లాంటి కార్యకర్తని నడి రోడ్డు మీద తల కోసేశారు. ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు, నాయకులను చంపేశారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది కీలకమైన నేతలు ఆస్తులు పాడు చేశారు, జైలుకి పంపించారు, కార్యకర్తలను చంపేశారు. ప్రజల్లో ఒక భయాందోళన పెరిగిపోయింది. అయ్యో బాబోయ్, ఏంటి జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి జగన్మోహన్ రెడ్డా, ఇలాంటి వాడిగా మనకు అధికారం ఇచ్చేదని ప్రజల్లో ఒక ఆలోచన పెరిగింది. అంతేకాకుండా సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా ఆయన మీద ఒక అసంతృప్తి వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థను పెట్టాడండి. వాళ్ళకి కార్యకర్తల సంబంధం లేకుండా ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ పెట్టాడో కార్యకర్తలు కూడా చాలా వరకు చేయలేదు. మొత్తం డిపెండ్ వాలంటీర్ల మీద అతను డిపెండ్ అయిపోయాడు. అయిపోయాక సోషల్ మీడియాని ఇలాంటి వాటి మీద అతను నమ్మాడు. కార్యకర్తలు కూడా మెజారిటీ కూడా అతను చేయలేదు. అతని నాయకుడి మీద అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా తప్పదు కదా పార్టీ అని మౌనంగా ఉన్నారు. ఇన్ని కారణాలు, 1 కాదు 2 కాదు అండి. మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు, ఒక్క ఉద్యోగం ఇచ్చాడండి. నెక్స్ట్ మద్యపాన నిషేధం అన్నాడు. దొంగ కంపెనీలతో పెట్టి వీళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఆడపడుచు గమనించింది. విపరీతమైన రేట్లు పెంచాడు. నెక్స్ట్ ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చాడు. ఎంత ప్రమాదకరమైన చట్టం అండి.
ఆ టిడ్కో ఇల్లు ఆనాడు కేంద్ర గవర్నమెంట్తో తీసుకొస్తే ఆ టిడ్కో ఇల్లు లేకుండా చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు చెప్పుకున్నప్పుడు గంటల ధర సరిపోతా ఉంది. ఈ అనేక కారణాలు ఉన్నాయి. నాకు తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ లేదా కార్యకర్తలు కానీ నాయకులు కానీ భవిష్యత్తులో ఎవరైతే అన్యాయం చేశారో అక్రమాలు చేశారో అందరూ కూడా జైలుకి వెళ్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఏదైనా పార్టీలు ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనపడదు. జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేశారో, ఎవరైతే ఇసుక దోపిడీలు చేశారో, కోట్లాది రూపాయలు సంపాదించారు, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో ఉన్నాయి. అవన్నీ తీసుకుని వాళ్ళందరినీ కూడా చట్టపరమైన తీసిన అందరూ జైలు వరుసపెట్టి వెళ్ళిపోతున్న సందర్భంగా ఈ కారణాలను మీకు తెలియపరచుకుంటున్నానండి. ప్రధానమైన కారణాలు అంటే వీళ్ళు ఎవరినైతే నమ్ముకున్నారో హైపాక్ టీము, ఆ టీము ఒక దాన్ని ఏమంటే హైపాక్ ఇది సృష్టించి భ్రమలు కల్పించింది. దాన్ని నమ్మి ధీమా అంటే మేము డెఫినెట్గా అధికారంలోకి వచ్చేస్తాన్న ఉద్దేశంతో ఆ అహంకారం శృతి మించి వ్యవస్థలు నాశనం అయిపోవటం, ఏదో ప్రతిపక్ష నాయకులు అవమానించడం, కృంగదీసే విధంగా అభివృద్ధి అనేది లేని ఒక రకంగా చెప్పాలంటే విధ్వంస పాలన. ఐపాక్ ఎప్పుడైతే రాంగ్ వే ఇచ్చిందో మేమే గెలిచిపోయిన ఒక ధీమాతో వ్యవస్థలన్నిటినీ నాశనం చేయటం. వ్యవస్థల నాశనం అంటే నిరుద్యోగ సమస్య అసలు క్రియేట్ చేయకపోవటం. ఇక్కడ ఉన్నటువంటి కొత్త పరిశ్రమలు లేదు కదా, ఉన్న పరిశ్రమలు ఉదాహరణ భారత్ బయోఫ్యాక్ ఒరిస్సాకి వెళ్ళిపోవటం, అమర్ రాజా హైదరాబాద్కి వెళ్ళిపోవటం. ఎప్పుడైతే పరిశ్రమలు లేవు, విధ్వంస పరిపాలన జరిగిందో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకపోయింది. వీళ్ళు విధ్వంస పాలనతో పాటు ప్రతిపక్ష నాయకులు అవమానం చేయటం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం కావచ్చు, ఆయన అసెంబ్లీలో అవమానం చేయటం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది. ఇలాంటి వ్యక్తిని మనం పబ్లిక్గా వ్యతిరేకిస్తే మళ్ళీ మా మీద ఎక్కడ దాడి జరుగుతాయో మౌనంగా ఉంటే సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారిని 23 అవమానం చేశారు. అందులో కనీసం సహం కూడా లేకుండా చాలా బుద్ధి చెప్పారు. ఇదేంటంటే అహంకారం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం అయినా ఇలా ఉండకూడదు అని చెప్పడానికి అహంకారంతో ఉంటే ఇలాగే చెప్తాం, ఇలాగే బుద్ధి చెప్తాం. చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో నవ్వుతో నా భవిష్యత్. కొనకళ్ళ రాజు ఎక్స్ ఎంపీటీసీ ప్రగడవరం. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీముని ఉద్దేశించి మేము గెలిచిపోయాం, ఐపాక్ టీం మా వెనకమాల ఉంది అని చెప్పేసి పొట్టి సత్యనారాయణ గారు మరి ఒక విధమైనటువంటి ఒక వివరణ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటే మరి జగన్ కనీసం ఒక ఎమ్మెల్యే హోదా తప్ప కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి చిత్తుగా ఓడిపోవటం జరిగింది. మరి ఈరోజు ఐపాక్ టీముని నమ్ముకోవటం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ముఖ్య కారణం అదే. మరి ఈరోజు అభివృద్ధి అంటమే కానీ అభివృద్ధి లేకుండా ఓన్లీ ఎమ్మెల్యేలను ఐపాక్ టీముని నమ్ముకోవటం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అని ఈరోజు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు కొప్పెర్ల నాగరాజు, ఏలూరు జిల్లా సాధికార కమిటీ కన్వీనర్ని. ఈరోజు వైసీపీ ఓటమికి ఐపాక్ టీము అని చెప్పేసి పొట్టి సత్యనారాయణ గారు చెప్పటం చాలా ఆశ్చర్యసంగా ఉంది. కానీ వాళ్ళు సొంత సర్వేలు చేసుకుని జనాలు మబ్బీలో పెట్టి జనాలు సొమ్మంతా పోయేటట్టుగా చేసుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ రావటానికి కారణం మీరు చేసిన అరాచకాలు, 100% అరాచకాలు. ఆ అరాచకాలు అంటే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, భూమి చట్టం తీసుకురావటాలు, మీరు స్టార్టింగ్ కానుంచి ప్రతిదీ అరాచకం చేసుకుంటూ వెళ్తాం వల్ల ఈరోజు ఘోర ఓటమికి చెందారంటే మీరు చేసిన పనులే. మీరు తీసుకున్న గొయ్యి మీరే పడ్డారు. వై నాట్ 175 అన్నారు, కానీ మీకు డిపాజిట్లు కూడా రాలేదు. ఇంకా వీళ్ళ మీద మీరు అనటం కరెక్ట్ కాదు. ప్రశాంత్ కిషోర్ గారు ముందే చెప్పారు మీరు ఘోర పరాజయం చెందుతున్నారు అని. కానీ నీ సొంత సర్వేలు పెట్టుకుని ఇంకా నేను వై నాట్ 170 మేమే గెలుతున్నామని చెప్పేసి జనాలు మబ్బీలో పెట్టేసేసి నాశనం చేసింది మీరు. ఇంకా ఈ రోజున ఎదరో పార్టీల మీద మీరు బుర్ర జల్లటం 100% తప్పు. ఇక మీ చరిత్ర అయిపోయింది, ఇక ముగిసిన
కదా. మీరు ఇక త్వరలో జైలుకి వెళ్ళటం ఒకటే మిగిలి ఉంది. మీరు చేసిన తప్పులన్నీ కూడా న్యాయస్థానం మీద ఒప్పుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీలు అరాచకం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా జైలుకి వెళ్తాకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ వద్ద అయితే ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవడానికి, వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవడానికి కారణాలు ఏంటనేది ప్రజల దగ్గర నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు పెంకే సురేష్ కుమార్ అండి. వైసీపీ ఎంత ఘోర పరాభవం చెందడానికి కారణాలు ఏమనుకుంటున్నారు ప్రధానంగా? మీకు సమాధానం చెప్పే ముందు నాకు చిన్న అనుమానం. నేను ఈ జూలై 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన కాడి నుంచి ఒక ఆలోచనకు రాలేకపోతున్నానండి. ఎందుకంటే ఇక స్థానికంగా రాజమండ్రి అర్బన్ 14వ వార్డులో నా భార్య మాజీ కార్పొరేటర్గా పనిచేశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసాం. ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడుకుంటే వాళ్ళ ఆదివారం, ఈరోజు మా భార్య చర్చికి వెళ్ళి వస్తే చర్చి సంఘస్థులు కూడా ఏటమ్మా ఓట్లు వేసాం కదా, ఓట్లు లెక్కింపుల్లో ఎందుకు తగ్గినాయి, అలా ఎలా జరిగింది ఏటని వాళ్ళు ఇస్తున్న ప్రశ్నలకి మాకు ఒక ఆలోచన ఒక సమాధానం దొరకట్లేదు. మాకు అలా ఎలా ఓడిపోయామో నాకు ప్రజలు చూస్తే ఓటేసాను అంటున్నారు, ఈవీఎంలో చూస్తే ఓట్లు లేవు అంటున్నారు. అసలు ఏ విధంగా సాధ్యమైంది ఈ ఎలక్షన్ కోసం మాట్లాడాలంటేనే కూడా మాకు ఏం మాటలు రావట్లేదు. ఎందుకంటే ఇంత ప్రజా సంక్షేమం చేసి, ఇంత అభివృద్ధి చేసి, నిజాయితీగా డీబీటీ ద్వారా ప్రతి అకౌంట్ పేదవాడికి కూడా పథకాలు, సంక్షేమ పథకాలు డీబీటీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో వేస్తే మధ్యలో దళాలు లేకుండా ఎలా ఓడిపోవడానికి అవకాశం ఉంది? అదే మా ప్రధాన ప్రశ్న. పోనీ ఓడిపోయినప్పటికి కూడా ఇంత మెజార్టీలు ఎంత సాధ్యం? రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే నా తెలిసి నా అవగాహన ప్రకారంగా నేను చూసిన దాంట్లో 3 నియోజకవర్గాల్లో అతి తక్కువ మెజార్టీలు, అది కూడా తక్కువ అంటే 20,000 నుంచి 26,000 మెజార్టీలు, తక్కువ మెజార్టీలు అయ్యి టీడీపీ ఇప్పుడున్న ఎలక్షన్లో. ఇంక ఏ నియోజకవర్గం చూసినా 30,000 పైమాటే. 60,000, 70,000, 80,000, 90,000 ఎక్కడ సాధ్యం? అది ఎక్కడో అక్కడ కళ్ళెళ్ళ పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అర్బన్లో ఆకర్షించలేకపోయారు అనుకుందాం. పల్లెల్లో ఏమైంది? రైతన్నలు ఏమైపోయారు? రైతులు వేసిన అక్క చెల్లెమ్మ ఓట్లు ఏమైపోయినాయి? అసలు ఇవన్నీ కూడా మాకు ప్రశ్నలే మిగిలిపోయినాయి. ఇప్పుడు కూడా ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అనేది లాస్ట్లో టీడీపీకి మంచి అస్త్రంగా ఉపయోగపడిందంటే ఏం చెప్తారు? అది వాస్తవాన్ని చెప్తానండి. ఆ విషయంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయ్యని చెప్పి నేను 100% ఒప్పుకుంటాను. ల్యాండ్ టైటింగ్ విషయంలో మా ప్రభుత్వం దాని మీద ఎందుకో కానీ శ్రద్ధ చూపలేదు ఫస్ట్ నుంచి అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఐపాక్ టీము జగన్ మోసం చేసిందని కొట్టు సత్యనారాయణ లాంటి మంత్రులు వ్యాఖ్యానించారు, దానిపై మీ అభిప్రాయం? ఎవరో చెప్పిన దానికోసం నేను చెప్పను, కానీ నా వరకు అయితే ఐపాక్ టీం అన్నది అనవసరమైన టీం అండి. మా దగ్గర ఉన్న అవగాహన కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ వ్యాపారం పరంగా వాళ్ళకి ఏదో పార్టీ తరపు నుంచి కొద్దిగా ముడుపులు పుడతాయి కాబట్టి ఏదో ఐప్ క్రియేట్ చేశారు. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, మేము ఫెయిల్యూర్ అయ్యాం. అంటే నాయకులకి వాళ్ళకి కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఐపాకే డిసైడ్ చేసింది, దాన్నే జగన్ సమర్థించారంటే దానికి పార్టీ క్యాడర్గా మీరు ఎలా చూస్తారు? ఆ విషయంలో వస్తే మాకు చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే వాస్తవమే, ఇక లోకల్గా ప్రజల్లో నిత్యం ఉండేది మాలాంటి కార్యకర్తలు. ప్రజా తీర్పు అనేది, ప్రజా అభిప్రాయం అనేది మా దగ్గర ఉంటుంది. మమ్మల్ని విశ్లేషించకుండా, మమ్మల్ని డైరెక్ట్గా మా అభిప్రాయం తీసుకోకుండా ఒక ఐపాక్ టీం అనేది ఒక బోగస్ టీంని పెట్టుకుని వాళ్ళు ఇచ్చిందే శాశ్వతం అన్నట్టు కూర్చుంటే ఇదే రిజల్ట్స్ పునరావృతం అవుతుంది. ఇప్పుడైనా సరే మారి ప్రభుత్వ నిర్ణయాలు మార్చుకుని కార్యకర్తను ముందడుగులు పెట్టుకుని కార్యకర్త అభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తని ముందుకు పెట్టుకుంటూ తీసుకెళ్తే ఏ నాయకుడైనా సరే ముందందుకు వెళ్తాడని చెప్పి నా అభిప్రాయం అండి. మీ పేరు? నా పేరు జొన్నాడు తెలుసానండి. వైసీపీ ప్రభుత్వం ఇంత ఘోర ప్రభావం చెందడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇది ప్రజా తీర్పు కదండి, ఈవీఎంలో తీర్పు అని మా అభిప్రాయం అండి. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగాయని అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా అది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవకాశం ఉంటుందని ఆ తెలుగుదేశం అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో చెప్పారు. అలా వీడియో కూడా మా దగ్గర నుంచి చూపిస్తామని. అంటే అలా కాదు, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదని అత్యున్నత న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? న్యాయస్థానం అంటే ఏదో చెప్తుందండి, కానీ ఒక పార్టీ అధ్యక్షుడే చెప్పారు కదండి. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని మాడిఫై చేయొచ్చు అని చెప్పేసి ఆయనే చెప్పారు. మరి జగన్ గారు కూడా నేనేమి చేయలేని పరిస్థితి, ప్రజా తీర్పు తీసుకోవాల్సిందే అని అన్నారు. తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజలు జగనన్న ద్వారా లబ్ధి పొందిన ప్రతి పథకం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఓటు వేశారు. అది ప్రజా తీర్పు. కాకపోతే ఇక్కడ ఈవీఎంల తీర్పు ఎక్కువైపోయిందండి. ఆ ఈవీఎంల వల్ల జరిగిన రగడి ఇదంతానే. ఇక్కడ ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న అభిమానంతో, పార్టీ కార్యకర్తలు అనే పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా
అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాకపోతే అది ఈవీఎంలు వచ్చేసరికి మారిపోయినాయి. ఇప్పుడు మీరు ఐపాక్ టీం అని ఒకటి పెట్టుకుని జగన్ వాళ్ళ మాటే నమ్మారు కానీ నాయకుల మాట నమ్మలేదు అనడంలో వాస్తవం ఉందంటారా? ఉందండి. ఐపాక్ టీం ఏం తెలుసండి, కూరగాయలు నిన్న మనం చదువుకున్న కూరగాయలు ప్రజా తీర్పులో ప్రజాక్షేత్రంలో తిరిగిన ప్రతి ఒక్కరికి ప్రజలు తీర్పు ఏంటో మనుషుల యొక్క మనోభావాలు ఏంటో వాళ్ళకి తెలుస్తాయండి. ఐపాక్ టీం అంటే ఏముందన్నా ఫోన్ పెట్టుకుని వస్తాడు, 2-3 అడుగుతాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళు తీసిన వాళ్ళ యొక్క అభిప్రాయం సేకరించుకొని వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అనేది తప్పండి. ఆయన చేసిన పెద్ద తప్పు అదేనండి. గతంలో కూడా ఐపాక్ని నమ్ముకునే కదా ప్రశాంత్ కిషోర్ పీకే టీం నమ్ముకునే కూడా జగన్ ముందుకెళ్లారు, భారీ విజయం సాధించారు. ఆ లెవెల్లోనే ఇప్పుడు కూడా అనుకుని ఉండొచ్చు కదా జగన్? లేదండి, అప్పుడు టీం వేరు, ఇప్పుడు టీం వేరు. అంత ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు మొత్తం అందరూ ఎవరు చేసినా సరే, ఆ పని ఎవరు చేసినా సరే, ఎవరైనా సరే డబ్బు కోసమేనండి. డబ్బు కోసం అమ్ముడిపోయి చేసిన పనులని ఇవన్నీ ఆయన్ని కూడా తప్పుదోవ పట్టించారండి చాలామంది. అదే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పెద్ద ఎత్తున జగన్కి ఓటేస్తారని వైసీపీ భావించింది, వారి ఓట్లు కూడా రాలేదని కొంతమంది నాయకులు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు స్త్రీలోనూ పురుషులలోనూ యువకులలోనూ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారు, అది వాస్తవమే అండి. 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది. ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. కాకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల జరిగిన రాద్ధాంతం ఇదంతానే. దీనికోసం అత్యున్నతమైన న్యాయస్థానం కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపము. అంటే పార్టీ తరపు నుంచి ఎవరైనా పిల్లి వేయాలని అనుకుంటున్నారా? వెయ్యాలండి, ఎవరైనా కదా. జగన్మోహన్ రెడ్డి గారే పిల్లి వేస్తేనే దానికి సరైన న్యాయం చేకూరుతుంది. జగన్ నేనేం చేయలేనని చెప్పేశారు కదా పార్టీ కార్యకర్తలకి. చేయాలండి, ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలని ఆయన నమ్ముకొని బతుకుతున్న ప్రతి పార్టీ కార్యకర్తను కూడా ఆయన ఇప్పుడైనా పట్టించుకోలేండి. ఇదివరకు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను నమ్ముకొని ఆ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీ కార్యకర్తలని నిజమైన నాయకుని పక్కన పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని రన్ చేద్దామన్న ఒక ఒపీనియన్ తోటి వాళ్ళ వల్లే మన పార్టీకి లబ్ధి చేకూరుతుందన్న ఆలోచనలో ఆయన ఉండిపోయి నిజమైన కార్యకర్తలను పట్టించుకోలేదని. ఇప్పుడైనా సరే ఆయన ముందుకొచ్చి పార్టీ కార్యకర్తలను పట్టించుకుంటే ఇప్పుడు మా మీద జరుగుతున్న దాడులను కూడా ఆయన అరికట్టగలరండి. ఇప్పుడు పార్టీ కార్యకర్తలనే మేము వాలంటీర్లుగా పెట్టుకున్నామని చెప్పి చాలామంది నాయకులు గతంలో కూడా ప్రస్తావించిన పరిస్థితులు డైరెక్ట్గానే ఉన్నాయి. తిరిగి వాలంటీర్లపైన నెపం ఎలా మోపుతారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి మేము జగన్మోహన్ రెడ్డి గారు వెనకతలు ఉన్నామండి. ఇప్పుడుకి వచ్చి ఒక వాలంటరీకి కూడా మేము అనుభవం కాదండి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన పార్టీ కార్యకర్తలని ఏ కార్యకర్తను కూడా వాలంటరీ వ్యవస్థలో పెట్టలేదండి. నిజంగా అటువంటి నిజమైన కార్యకర్తలను వాలంటరీ వ్యవస్థలో పెట్టుంటే గనక ఈ రోజున ఇంత ఘోర పరాభవం ఎదురవ్వదండి. అంటే మరి వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసి మరి వైసీపీ పార్టీకి పనిచేశారు కదా ఎన్నికల ముందు, దాన్ని ఎలా చూస్తారు? చేశారని కొంతమంది స్వార్థంగా చేశారు, కానీ నిజంగా నీతిగా నిజాయితీగా ఏ వాలంటీర్ కూడా కష్టపడి పని చేయలేదండి. కొంతమంది చేసి ఉండొచ్చు, చేశారు కూడా. అటువంటి చోట్ల వాళ్ళు అలా చేయబెట్టడం వల్ల కనీసం ఆ పర్సెంటేజ్ వచ్చిందని మాకు అభిప్రాయం. ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అనేది టీడీపీకి అస్త్రంగా మారింది, జగన్ని ముంచింది అంటే ఏం చెప్తారు? 2019లోనే కేంద్ర ప్రభుత్వం పెట్టిన యొక్క ల్యాండ్ టైటిలింగ్ అండి ఇది. దీనిని వాళ్ళు దుష్ప్రచారం చేసి ప్రజలని తప్పుదావ పట్టించి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మలుచుకున్నారండి. కానీ అది తిప్పికొట్టే ప్రయత్నం చేయకుండా మా నాయకులు వాళ్ళ గెలుపు కోసమే ఆలోచించారు తప్పించి వాళ్ళు చేసిన ఏ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి ఏ నాయకుడు కూడా ప్రయత్నించలేదండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మహమ్మద్ అరిఫుల్లా ఖాన్ అండి. జగన్ ఓడిపోవడానికి వైసీపీ ఎంత పరాభవం చెందడానికి కారణం ప్రధానంగా ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కారణం అంటే మాకు ఇది ఒక పరిణామం అంటారు చూడండి, ఆ విధంగా ఉందండి. మేము నమ్మలేకుండా ఈ రోజు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందువల్ల జరిగిందన్న పరిస్థితి మాకు చాలా రకాల అనుమానాలు ఉన్నాయండి. ఒక రకమైన అనుమానం కాదు సార్, ఎందుకంటే అసలు ఈ ఓడిపోతాడని కళ్ళ కూడా అనుకోలేదండి. ఎందుకంటే అంత సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి కానీ, ప్రతి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి, ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడిని ఆదుకున్న వ్యక్తి ఈరోజు ఎంత ఘోరంగా, అంటే ఓడిపోవడం అనేది గెలుపడం సహజమండి, కానీ ఎంత ఘోరంగా ఓడిపోవడం అనేది మాకు ఈ రోజు కూడా మాకు అర్థం కాని విషయం. ఇది ఒక హిస్టరీగా ఉండిపోద్దామని ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అనేది టీడీపీకి అస్త్రంగా మారిందంటే ఏం చెప్తారు? అవునండి, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగానికి కలిసి వచ్చిందండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ పల్లెటూరులో ఏంటంటే కొద్దిగా ఆ రాళ్ళు దెమ్మలు వేయడం వల్ల ఆ జనాలకు కొద్దిగా బేగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజమేనేమో అని ఒక అపోహను కలిగించడంలో టీడీపీ శ్రేణులు సెక్స్ ఏందనో 100%
వాస్తవం అండి. ఐపాక్ టీం జగన్ మోసం చేసిందా అంటే ఏం చెప్తారు? సార్ ఐపాక్ టీం వల్ల ఏం ఉపయోగం లేదు సార్. ఏదైనా సరే ఐపాక్ టీం అని నమ్ముకోవడం వల్లే జగన్ చేసిన పెద్ద పొరపాటు అండి. ఇక్కడ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కష్టకాలంలో పార్టీ కావాలని కార్యకర్తలను విస్మరించి ఐపాక్ టీంని పట్టుకోవడం వల్లే ఈరోజు ఇంత ఘోర పరాభవం కారణమైంది సార్ ఇది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా కార్యకర్తలన్నీ విస్మరించిన పార్టీ ఏ పార్టీ కూడా బాగుపడినట్టు దాఖలు లేవండి. కానీ జగన్ గారు ఎన్నిట్లో పాపం ఆయన చేసిన మంచి వాళ్ళు ఏంటంటే, నేను ప్రజలు చేస్తున్నాం కదా, ప్రజలు మంచి చేసినప్పుడు ఏదైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఐపాక్ టీంని కానీ జనాలను కానీ ప్రజలను కానీ నమ్మి ఈరోజు కార్యకర్తలను కొద్దిగా పక్కదోపడించడం, కార్యకర్తలకి ఇల్లు లేకుండా ఏం చేయలేదండి. కానీ అంటే కొన్ని పరిస్థితుల వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయండి. మహిళల ఓటింగ్ భారీ ఎత్తుగా వైసీపీకి వస్తుందని వైసీపీ నాయకులు భావించారు. ఆ ఓటింగ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఈ పరిస్థితి చూస్తుంటే మరి వచ్చిందని చెప్పి అనుకోవాలండి. ఎందుకంటే ఎటువంటి బడిలో కూడా మహిళలందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరిని అడిగినా ఓటు వైసీపీకి వేసామంటున్నారండి. ఈ రోజు కూడా ఎవరిని అడిగినా ఓటు వైసీపీ వేసామన్నారండి. ఆ రోజు గడపకి జగన్ అనే నమ్మకం కార్యక్రమాలకి గడపకు తిరిగినప్పుడు ప్రతి వాళ్ళు కూడా బాబు మా ఓటు మీకే వేస్తాం, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం, మేము లబ్ధి పొంది ఉన్నాం, మేము ఉపయోగం పొంది ఉన్నాం అని చెప్పిన ప్రతి వాళ్ళు కూడా ఈరోజు వేయలేదంటే నమ్మశక్తి లేదు సార్. మరి అంటే ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? నమ్మలేకపోతున్నాం అంటున్నారు, అందరూ మీకే ఓటేశారు అంటున్నారు, మరి ఎందుకు ఓడిపోయారు అంటారు? ఇప్పుడు మా దగ్గర ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏ విధమైన లేవండి. ఇప్పుడు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మా దగ్గర ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏమి లేవండి. ఎవరి మీద నెపం వేసి తప్పించుకునే వ్యక్తిత్వం కానీ ఎవరి మీద నెపం వ్యక్తిత్వం కానీ మా జగన్మోహన్ రెడ్డి కాదు. అలాగే ఈరోజు వైసీపీ తిరుగుతున్న మా కార్యకర్తల విధానం కూడా అది కాదండి. అసలు జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? వైసీపీ ఎంతటి పరాభవం చెందిందనడానికి ప్రజలు మోసం చేశారని కొంతమంది నాయకులు చెప్తున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు? అంటే ప్రజలకే సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చారు కానండి, మొత్తం అందరూ కూడా ఈ లాస్ట్ మూమెంట్లో టైటింగ్లీ యాక్ట్ ఒకటేనండి. తర్వాత ఇదేంటిది డెవలప్మెంట్ లేదండి, రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు టైటింగ్లీ యాక్ట్ వల్ల. తర్వాత ఇది ప్రజల్లో అందరూ కూడా ఒక రకంగా అందరికీ 10,000 20,000 ఇచ్చారు ఆయన. ఇచ్చినా కానీ ఇంకా అందరికి ప్రతి కుటుంబానికి ఇలా ఇచ్చారు. కాకపోతే జనాలు నమ్మలేదండి అతన్ని. ఎందుకంటే డెవలప్మెంట్ చేయలేదు, ఫ్యూచర్ ఉండదు, ఇల్లులు అమ్మేస్తారేమో, మొత్తం ఆస్తులన్నీ తాకట్లు పెడేస్తారేమో అని భయం ఒకటి ఏర్పడి దానివల్ల అందరూ భయపడ్డారండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా భయపడ్డారు. ఆ భయపడడం వల్ల తిరస్కరించారు అతన్ని. ఎందుకంటే అతనికి ప్రజల్లో ఉందగానండి వేద్దామని అనుకున్న మూమెంట్లో లాస్ట్ 15 రోజులు 10 రోజులు కూడా బాగా ఈ ల్యాండ్ టైటింగ్లింగ్ ఒకటినండి. మందు తాగి వాళ్ళు కూడా చాలామంది డూప్లికేట్ మందు పోస్తున్నారని చెప్పేసి ఆ మందు తాగి వాళ్ళు కూడా మద్యంలో కూడా చాలామంది మందు లిక్కర్ తాగి వాళ్ళు చాలా వ్యతిరేకతలో ఉన్నారు. ఈ రైతులు ఈ పనులు లేక జనాలకి పనులు కూడా దొరకలేదండి చాలామందికి. ఈ 4 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మధ్యలోనేమో కరోనా ఒకటి వచ్చింది, ఆయన బ్యాడ్. తర్వాత కరోనా టైంలో ఏదో డబ్బులు ఇచ్చారు కానండి, కొంతవరకు ఏదో చన్నీళ్ళు వేడినీళ్ళు చన్నీళ్ళు సాయం అన్నట్టు అతనికి ఆ టైంలో కొద్దిగా వచ్చింది. కానీ కొద్దిగా పేరు డబ్బులు ఇవ్వడంలో కొంచెం ఆదుకున్నాడు అని అనుకున్నారు. తర్వాత ఈ కరోనా అయిపోయిన తర్వాత ఇంకా రాను ఇసుక ఈ మద్యం వీటి వల్ల ఈ ల్యాండ్ టైటిలింగ్ అన్ని విధాలు కూడా అతనికి బ్యాడ్ అయ్యాడండి. దానివల్ల తిరస్కరించారు. ఆడవాళ్ళు ప్రధానంగా జగన్కి ఓటేస్తారని చెప్పి వైసీపీ భావించింది. అయితే ఆడవాళ్ళు కూడా ఎవరో ఓటేయలేదనేది టీడీపీ వాదన. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆడవాళ్ళు అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో లాస్ట్లో ఇలాగే వేసాడండి, 10,000 అలా వేసాడు డ్వాక్రా వాళ్ళకి. ఆయన వేస్తాడని చెప్పేసి అనుకున్నాడు. లేడీస్ మట్టుకు వేయలేదండి. లేడీస్ కూడా భయపడ్డారండి. ఏమీ లేదు, సొంత ఆస్తుల వల్ల ఈ బిల్డింగ్ చిన్న పట్ట ఇల్లులు ఉన్నవాళ్ళు, 1 ఎకరం 1.5 ఎకరం ఉన్నవాళ్ళు ఇవన్నీ తాకట్లు పెడతారని ఒక భయం ఏర్పడింది ల్యాండ్ టైటింగ్ల వల్ల. ఎందుకంటే ఈ అప్పులు బీభత్సంగా అప్పులు చేశాడు కదా ఈయన, పైనుంచి ఎక్కువ అప్పులు చేయడం వల్ల ఇంకా ఉన్న కాడికి తాకట్లు పెడతారేమో భయం ఒకటి వచ్చింది. తర్వాత ఈ అరాచకంగా కొంత దౌర్జన్యాలు ఇవి జనాలు బయట ఏంటంటే దొంగతనాలు, ఈ బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ చాలా ఎక్కువ మంది అతను ఈ బాగాలేదని చెప్పి టాకు ప్రజల్లో ఉండేది. ఇంకా అతను చూసుకోలేక ఇంకా ఏంటంటే ఇంచేపు ఈ జనాలకు డబ్బులు వేయడమే చూసుకున్నాడు తప్ప డెవలప్మెంట్ చూసుకోలేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చూసుకోలేదు. ఎందుకంటే కంపెనీలు రాలేదు, ఏమీ
రాజధాని లేదు, పోలవరం కూడా కట్టలేదు, ఈ బరారి ప్రాజెక్టులు ఇవి ఉండిపోయినాయి. డెవలప్మెంట్ అనేది కనపడలేదు ప్రజలకి. ఆ డెవలప్గా అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప ఇంకా సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి, ఇది ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత ఇంకోటి ఏంటంటే అది ఈ డ్వాక్రా వాళ్ళకి 10,000, 10 చేయూత, ఇలాగా ఈ బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లో కొంతమందికి లేడీస్ కాప్ కార్పొరేషన్ ఇలాగా డబ్బులు వేయడం తప్ప అంటే అందరికీ కూడా ఇవ్వలేదు డబ్బులు అనేది. చాలామందికి ఇవ్వలేదండి, కొంతమందికి ఇచ్చారు. అందరికీ ఎక్కడ ఇస్తారండి, ఇవ్వలేరు కదా. ఇక్కడేమో బడ్జెట్ అప్పుల్లో ఉంది, ఇప్పుడు ఈవేళ 15 లక్షల కోట్లు అప్పు అయిపోయింది రాష్ట్రం. రేపు పొద్దున్న వీళ్ళు అంతకన్నా భారీగా ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టింది దానికన్నా ఎక్కువ. కానీ వీళ్ళు ఏదో కొంత సంపద ఏదో సృష్టించి ఏదో కొంత డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశం మీద ఉందని చెప్పేసి ఈ మేనిఫెస్టో ఒకటి మైనస్ వాళ్ళకి, వైసీపీకి. ఈ మేనిఫెస్టో బాగుందని చెప్పేసి ప్రజలు నమ్మారు. అది చంద్రబాబు నాయుడు ఇస్తాడో లేదని తర్వాత విషయం అండి. ప్రజలు నమ్మి పక్కన పెడదాం ఈ గవర్నమెంట్ అని చెప్పేసి అనుకున్నారండి ప్రజలు మెయిన్. నిన్న మార్గాని భరత్ కూడా మాట్లాడుతూ ఎక్కడ ఎక్కువ అయితే ప్రజలు ఆశావాహులు, ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుందంటే అటువైపు మొగ్గు చూపారని మేమైతే అనుకుంటున్నాం అని చెప్పారు. అది కరెక్ట్ అంటారా? జనాలు టీడీపీ కూటమి ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారండి. అంటే వీళ్ళ 1,500, 2,000 ఇస్తే వాళ్ళు 2,500, 3,000 కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు 2,000 ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ అధికారంలో పార్టీ, వాళ్ళకి డబ్బున్న పార్టీ అని చెప్పేసి ప్రజల్లో ఉంది అపోహ. కానీ ఇవ్వడం కూడా అలాగే ఇచ్చారు వాళ్ళు. వైసీపీ పార్టీ వాళ్ళు అయితే డబ్బులు ఎక్కువగానే ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మిగతా ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా అందరికీ డబ్బులు ఇవ్వలేదండి. ఇవ్వకపోవడంతో వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు కానీ డబ్బు ప్రభావం చూపలేదండి. అంత జనాలు ఎంత వచ్చినా తీసుకుంటారో, ఇచ్చినా ఎవరిచ్చినా ఏమిచ్చినా జనాలు తీసుకుంటారండి. ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరికి వేయాలని వాళ్ళకి డిసైడ్ అయిపోయారు. ఈ రాజమండ్రిలో డెవలప్మెంట్ అనేది చేశారు. రాజమండ్రిలో డెవలప్ అయింది చేశారండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉండడంలో ఈ భరత్ గారు కొంచెం పట్టుదలగా చేయాలనుకున్నాడు, చేశారు. కొంతవరకు డెవలప్ చేశారండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వల్ల. ఏదో నేను చేశాను, నేను ఎంతో ఇదిగా చేశానని చెప్పేసి ఆయన చెప్పుకునేవారు. అయితే అది ప్రజలకే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందండి. ఇప్పుడు ఇందువరకల్లా లేదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ డెవలప్ అయ్యారండి ఆటోమేటిక్గా. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, నాకు తెలిసిన రాజకీయ జీవితంలో ఇంత ఇలాగా ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి కానీ ఇంత ఘోరమైన ఇంత సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. కానీ ఈయన ఒకటి ఇచ్చాడు. అంటే డబ్బుల విషయంలోనే, ఓన్లీ సంక్షేమ పథకాలు ఇవ్వడంలోనే డెవలప్మెంట్ అయినా పక్కన పెట్టండి. ఇతను ఇచ్చిన డబ్బులు సంక్షేమ పథకాలు ఎవరో ఇవ్వలేకపోయినా కానీ జనాలు ఘోరంగా చిత్తుగా ఓడిచ్చేసారంటే ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే, తెలుగు ప్రజలు అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో మొత్తం ఇండియా అంతా వాడగొట్టిందండి. ఆ టైంలో మన ఆంధ్ర వాళ్ళు నెగ్గించారు. అప్పుడు అనేవారు గొర్రెలు ఆంధ్ర గొర్రెలు అనుకునేవారు. కానీ ఇప్పుడు అది కాదండి. డెవలప్మెంట్ ఉండే కొలది జనాలకి, యూత్కి అందరికీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ నాలెడ్జ్ పవర్ పెరిగిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఎవరికి ఎలా చేయాలి, ఎలా చెంపదెబ్బ కొట్టాలి అనే మ్యాన్ పవర్, జనరల్ నాలెడ్జ్ పెరగడంతో ప్రజలు సరైన విధానంగానే ఇచ్చారు తీర్పు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మార్చాలని చెప్పేసి ప్రతి 5 సంవత్సరాలకే ప్రభుత్వాలను మార్చాలనే కసి పట్టుదలతో ప్రజలు ఉన్నారండి. నిజంగా అభివృద్ధి అనేది అలా జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళు అయితే మటుకు మాత్రం ఏం కనపడలేదండి నాకు ఈ వైసీపీ ప్రభుత్వంలో. అంటే అంబానీ, అదానీ లాంటి వ్యక్తులు వచ్చి కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు. వారు దేశం అంతటా తెలిసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు కూడా భారీ ప్రాజెక్టులు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ 5 సంవత్సరాల తర్వాత అవన్నీ కూడా మనకు అందుబాటులో వస్తాయని సీఎం జగన్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మరి అదంతా కూడా జనాలు చూడలేదంటారా, గమనించలేదంటారా? ఇక్కడ ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలా చూస్తారంటే జనాలు ఆదాని, అంబానీ, ఈ టాటా, బిర్లా వీళ్ళందరూ కూడా ఈ చూడరండి ప్రజలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు కనిపించాలండి. ఏంటంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవాలి, రోడ్డు బాగుండాలి, వెళ్ళిన వెంటనే వండి పెట్టేయాలి, తినేయాలి, ఈ టైప్లో పని అయిపోవాలి. టక్కమంటే లేట్ లేదని కూడా అప్పటికప్పుడే తిడతారు, అప్పటికప్పుడే మెచ్చుకుంటారు. కానీ అంబానీ, ఆదాని ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే రైతులు, ఉద్యోగాల మీద ఆధారపడే యువత, ఏ రోజుకు ఆ రోజు పని దొరకాలనుకుని చూసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరో పని వాళ్ళు అండి. ఎప్పుడు కూడా ఈ కర్షకులు, శ్రామికులు, ఇలా కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వీటి మీద ఆధారపడతారండి. వాళ్ళ గురించి చూడరండి. ఆదాని, అంబానీ వీళ్ళంతా కూడా వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఏదో డెవలప్మెంట్ కోసం
అంటే వాళ్ళకి ఎలాగంటే 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు లాభం పొందాలి వాళ్ళకి. వాళ్ళకి ఇంచేపు కూడా కోట్లు, వేల కోట్లు వాళ్ళకి పెరుగుతుంది, కానీ వాళ్ళ ధనవంతులు అవుతారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేయాలనేది. అందులోకి మన ఆంధ్రాలో ఏమేమి కంపెనీలు వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు పోయిన టైంలో కియా కంపెనీ తెచ్చాడు, అంతే. మళ్ళీ ఏం రాలేదు. అమరావతి డెవలప్ చేద్దాం అనుకున్నాడు, చేయలేదు. తర్వాత ఈ ప్రభుత్వం మారింది, పోలవరం పూర్తి అవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయారు. మన ఆంధ్ర వాళ్ళు అనేటప్పటికీ కొంచెం సెంటర్లో ఏదైనా చిన్న చూపు చూస్తారండి వాళ్ళు, అందులో మాత్రం వాస్తవం. కానీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏకమై బీజేపీని సపోర్ట్ చేసి ఒక రకమైనటువంటి ఎన్ని సంవత్సరాలకి ఒక గుర్తింపు ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఏమన్నా స్పెషల్ ప్యాకేజీ నిమిత్తం ఇంకా పోలవరం, రాజధాని ఏమైనా డెవలప్ అవుతే ముందు ముందు భవిష్యత్తు ఉంటుందండి. అందులో మాత్రం ఆమె నమ్మకం ఉంది నాకు, చేస్తారని. అదండి, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే బీజేపీతో సపోర్ట్ ఉంది కాబట్టి పైన వీళ్ళు ఏమన్నా మార్చే విధానం, వీళ్ళకి పరిపాలన విధానం తెలుసు కాబట్టి గట్టిగా పట్టెడితే మోడీ గారు కూడా ఇప్పుడు మన తెలంగాణ, ఈ సౌత్ దక్షిణాది రాష్ట్రాల వైపుకి ఒక రకమైనటువంటి గుర్తింపు కలిగింది అతనికి. ఎందుకంటే మొన్న తెలంగాణలో, ఆంధ్రాలో, ఒరిస్సా ఇవన్నీ కూడా బీజేపీ వచ్చినాయి, ఎప్పుడూ బీజేపీకి రాలేదు, అసలు ఒక సీటు కూడా వచ్చేది కాదు. అలాంటిది ఆయన గుర్తించుకుని ఈ ఆంధ్రాకి ఏమన్నా మనకి ఇస్తాడని చెప్పేసి జనాలు నమ్ముతున్నారండి. ఇప్పుడు గట్టిగా చేయలేదనుకోండి తోసేస్తారు బయటికి, సమస్య లేదు. ఇప్పుడు ఎలాగైతే వైసీపీ ప్రభుత్వంతో బయటికి గెంటేశారో చెత్త కుప్పలకి, అలాగే కూడా ఏ ప్రభుత్వాన్ని సరే ప్రజలు తెలివితేటలుగా, చాలా నాలెడ్జ్గా ఎవరిని ఏ టైంలో దించాలో, ఎవరిని ఏ టైంలో ఎక్కించాలనేది గమనిస్తున్నారో. చేసిన వాళ్ళకి వేస్తున్నారండి, చేయని వాళ్ళని పక్కన పెడుతున్నారండి. జగన్ ఐప్యాక్ని నమ్ముకుని పూర్తిగా మోసపోయాడు అంటారా? ఐప్యాక్ అనేది అదంతా డూప్లికేట్ అండి. అది ఐప్యాక్ అనేది మోసమేనండి. అది జగన్నే మోసం చేశారు, మోసమేండి అది. ఐప్యాక్ అంటే ఏంటి? వాళ్ళకి డబ్బులు జీతం ఇస్తే ఒకలాగా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిపోరండి. ఐప్యాక్ అంటే ఏంటండి? వాళ్ళకి అనుకూలంగానే అతనికి భయపడి, ముఖ్యమంత్రి గారికి అక్కడ పైన ఉన్న వాళ్ళకి భయపడి వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు కూడా రాసి తప్పుడు సమాచారం అందించి ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా, మినిస్టర్లకి తెలియకుండా, దానివల్లే 11 సీట్లు పడిపోయింది అంటారా? ఐప్యాక్ విషయం అనేది జీరో. ఐప్యాక్ అనేది నీకు ఎప్పుడు చూడలేదు, ఎవరెవరు వచ్చి వెళ్ళిపోయారు, ఏదో పైపోయింది అంతే, అంతవరకే. ఇలాగా మీడియా ద్వారాగా వచ్చి అందంగా పబ్లిసిటీ చేసుకుని ఎలాగుందో ఏంటని చెప్పేసి మధ్య మధ్యలో వారానికి 2-3 సార్లు క్యాంపెయినింగ్ చేసుకుంటే ఒక రిజల్ట్ వచ్చినేమో. ఈ ఐప్యాక్ అనేది డూప్లికేట్ అండి. అది ఐప్యాక్ దానివల్ల ఉపయోగం ఏంటండి? అది సున్నా. దానివల్ల ఎమ్మెల్యేలకి తెలియదు, మంత్రులకి తెలియదు, సీఎం గారికి ఏదో తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసి ఏదో కొంతమందిని తిప్పించి ఏదో డూప్లికేట్కి సర్వే పెట్టించేసి అలా మోసపోయారండి. ఐప్యాక్ వాళ్ళు మోసపోయారు. అదంతా తప్పుడు సర్వే అండి, అదంతా తప్పుడు సమాచారం ఇచ్చారు వాళ్ళు, కరెక్ట్ కాదండి అది. శ్రీనివాస్ అండి, పి శ్రీనివాసు. అసలు జగన్ ఓడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్లో అసంతృప్తి ఉంది, అలాగే వ్యాపారస్తులు, ఆస్తి పన్ను పెంపు, కరెంటు బిల్లుల పెంపు, చెత్త పన్ను, ఇంకా చాలా అంశాలు ఈ ఎన్నికలో ప్రభావితం చేశాయి. ఐప్యాక్ వల్ల జగన్ మోసపోయారంటారా? అంటే ఐప్యాక్ అంటే ఇవి కొంతవరకు ఒక్కోసారి సక్సెస్ అవుతాయి, ఒక్కోసారి అవ్వవు. అదంతా కూడా సెఫాలజిస్టుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజలు నాడి తెలుసుకుని ఇవన్నీ సెట్ చేయడంలో జగన్ విఫలమయ్యారంటారా? అంటే నాడి తెలుసుకోవడంలో గ్యారంటీగా వాళ్ళు విఫలమయ్యారనే చెప్పాలి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా జగన్ ఒక ట్రాన్స్లో ఉంచారని రాజా ఒక కామెంట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఒక ఎమ్మెల్యేగా ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు ఇంకా మనం దాని మీద కామెంట్ చేయడం సరికాదని నా అభిప్రాయం. అంటే నిజంగా ఒక భ్రమలోనే జగన్ బతికారు కాబట్టి ఇంత డిజాస్టర్ వచ్చిందని అనుకుంటారా? అంటే ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్నారనేది మనం ఇక్కడ జడ్జ్ చేయలేము. అది ఎమ్మెల్యేగా ఆయన అనుభవాలను బట్టి చెప్పిన సారాంశం కాబట్టి ఇంక దాంట్లో కామెంట్ చేయడానికి ఏం లేదు. అంటే స్త్రీలు అనేది పెద్ద ఎత్తున అందరికీ కూడా డబ్బులు వేశారు పథకాల రూపంలో, వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేస్తారని చెప్పి వైసీపీ భావించింది, అది కూడా విఫలమైంది. దేని కారణం అంటారు? లబ్ధిదారులు వేయలేదు అనుకోవడానికి లేదు, లబ్ధిదారులు కూడా వేసినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఉదయం 6:30 నుంచే పోలింగ్ బూతుల చుట్టూ రావడం, అలాగే నైటు 6కి లోపే సాయంత్రం లోపలికి వెళ్ళి ఓటు వేసి వచ్చారంటేనే ప్రభుత్వం మీద ఒక రకంగా కసి తీర్చుకోవడానికి వచ్చి వేసినట్టుగా కనిపిస్తుంది. ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ద్వారా తమ స్థలాలని పొలాలని కోల్పోతామని ప్రజలు నమ్మారా అంటే మీరేమంటారు?
అంటే గతంలో 1,00,000 కోట్లు తినేసాడు జగన్ అని ప్రచారం చేసినప్పుడు కూడా ఇదే జనం సీట్లు ఇచ్చారు, ఓట్లు ఇచ్చారు. కానీ ఈసారి నీ భూమి లాగేసుకుంటాడనే ఒక ప్యానిక్ ఏదైతే క్రియేట్ అయిందో అది ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక భయం అనేది మొదలయ్యే ఈ ఫలితాలకు దారితీస్తుందని చెప్పచ్చు. జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు వైసీపీ ప్రభుత్వం? అతను చేసిన తప్పులు, వందలాది తప్పులు. జే బ్రాందులు పెట్టడం, బ్రాందులు పెట్టిన తినేసి చచ్చిపోవడం తాగేసేసి, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపిన దాని గురించి ఏ విధంగా తీసుకోకుండా ఎదవాళ్ళ మీద తోయడం, ఆ తప్పుని గుండెపోటు లేని దానికి గుండెపోటు సృష్టించడం, అలాగే అక్కడ కొత్త రాజధాని ఒకటి ఇచ్చేయడం, ఇది మన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పడుకోబెట్టడం, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల జనాలు ఆఖరణ లాస్ట్ అది జాయింట్ ఎక్కువ మంది, దాని ఎక్కువ మంది, దానివల్ల ఎంప్లాయీస్కి డబ్బులు ఫుల్గా ఇవ్వలేదు, జీతాలు అన్నీ కూడా తినేసాడు, నొక్కేసాడు కూడా, ఎందుకో మార్చేశాడు. పంచాయతీలో ఉన్న డబ్బు అంతా కూడా వాడేశాడు. పంచాయతీకి కూడా బల్బు వేసుకుంటున్నా కూడా బల్బు కూడా డబ్బులు ఇవ్వకుండా అన్ని రంగాల్లో కూడా జగన్ వేలు పెట్టుకెళ్ళి అన్నట్లోనే ఇంకా ఏది ఇది చేశాను ఒకటి కూడా లేదు. నొక్కుడిగా 1,000 రూపాయలు ఇచ్చి కొట్టి పెడితే బతుకుతారు చాలా మటుకు. ఎన్నాళ్ళు పెట్టుకుని ఆ 1,000 రూపాయలు దానికి ఈ నెలలో నొక్కి ఇంకో నెలలో నొక్కుతుంటే ఏం చేసుకుంటారు? అది డబ్బులు ఎక్కువ ఇవ్వడం వల్ల అంటారా? డబ్బులు ఎక్కువ కాదు, దొబ్బేసి డబ్బులు ఎక్కడున్నా ఎక్కువ అసలు అప్పు చేసి పప్పుకూడు. సంక్షేమం చేశారు కదా, సంక్షేమం ఏది జరగలేదు. ఒక్కటి చూపించండి సంక్షేమం. నా అనుమానండి ఎవరన్నా చదువుకున్నాను అనుమానండి ఎవరన్నా సంక్షేమం అంటే నాకు ఇస్తే నాకు కూడా ఇస్తే నేను కూడా అదే అంటాను. అలా కూడా ఇచ్చేశారు. అసలు అందవలసిన వాళ్ళకి తక్కువ, అందకూడదన్న వాళ్ళకి ఎక్కువనే. ఐపాక్ టీము జగన్కి మోసం చేసిందంటారా? ఐపాక్ టీం అంటే నాకు తెలియలేదు. జగన్ సర్వే చేయించుకున్నారు కదా ఐపాక్ అది ఉత్తి బోగస్. ఐపాక్ టీము లేదు, ఏ టీము లేదు. వైసీపీ ఓడిపోవడానికి ఇంతటి ఘోర ప్రభావం చెందడానికి ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ అనేది ప్రధానంగా టీడీపీ కలిసి వచ్చిన అంశంగా అయితే పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే రైతులకు కానీ మహిళలకు కానీ ఇచ్చిన సంక్షేమం తప్ప రోడ్లు కానీ రహదారులు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. పెద్ద కంపెనీలు కూడా ఏవి రాలేదు కాబట్టి జగన్ని జనం నమ్మలేదని భిన్నాభిప్రాయాలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రాజమండ్రి అర్బన్లో అయితే వినిపిస్తూ ఉన్నాయి. కెమెరామ్యాన్ విజయ్తో శంకర్, RTV, తూర్పుగోదావరి జిల్లా. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఐఐటి వజ్రాలు ఒక్క శ్రీ చైతన్య నుండే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు తో పాటు ఓపెన్ కేటగిరీలలో ఆల్ ఇండియా 4, 5, 6, 9, 10, 12, 14, 16, 28, 31, 34, 38, 55, 57, 68, 71, 74, 77, 83, 85, 88, 91, 93, 94, 95, 96, 97, 99, 100 ర్యాంకులతో టాప్ 100 లోపు 30 ర్యాంకులు, టాప్ 1000 లోపు 202 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.